గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ సెన్స్ ఆర్గాన్స్ అనే టాపిక్ మీద లెసన్స్ చెప్పుకున్నాం. మనందరికీ తెలుసు సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల మీద గతంలో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, జేఈ కానీ, లేదా గ్రూప్ డి కానీ, వీటిలో ఈ ఎగ్జామ్స్లో సెన్స్ ఆర్గాన్స్ అనే టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అంటే జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల మీద ఎటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది అనే దాని గురించి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఏంటంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే చూసామో మనం నెక్స్ట్ క్వశ్చన్స్ భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో అది మనం ఈజీగా చూసుకోవచ్చు. అందువలన ఈ సెన్స్ ఆర్గాన్స్ అనే టాపిక్ని మీరు ఆల్రెడీ మనం చెప్పినటువంటి లెసన్స్ ఉన్నాయి కదండి, సెన్స్ ఆర్గాన్స్ అనే లెసన్స్. ఆ వీడియోస్ అని చూసిన తర్వాత ఈ సెన్స్ ఆర్గాన్స్ ప్రీవియస్ ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. దీనిలో మొట్టమొదటి నేను ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే లాస్ట్ టైము ఈ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అంటే అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్స్లో 2018 9th ఆగస్టున జరిగింది. 9th ఆగస్ట్ 2018 షిఫ్ట్ 3లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. అదేంటి అంటే వాట్ ఆర్ ది రిసెప్టార్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్డ్ అని అడిగాడు. అంటే టేస్ట్, రుచిని గుర్తించేటటువంటి రిసెప్టార్స్ ఏవి అని అడిగాడు. అవి సెన్సరీ రిసెప్టార్సా, కెమికల్ రిసెప్టార్సా, ఆల్ఫాక్టరీ రిసెప్టార్సా, గస్టేటరీ రిసెప్టార్సా అని అడిగాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే టేస్ట్ బడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? నాలుగు పై భాగంలో టేస్ట్ బడ్స్ అని ఉంటాయి. ఈ టేస్ట్ బడ్స్ లోపల ఒక గొంతు లోపల అమరి ఉంటాయి. ఆ గొంతు లోపల అమరినటువంటి ఆ టేస్ట్ బడ్స్ దగ్గరికి వెళ్ళినటువంటి కరిగినటువంటి ఆహార పదార్థాన్ని మాత్రమే ఆ టేస్ట్ బడ్స్ గుర్తించగలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక మనకు క్లియర్గా కిందన ఆన్సర్స్ 4 రకాలు ఇచ్చాడు ఆప్షన్స్. ఒకటి సెన్సరీ రిసెప్టార్సా, కెమికల్ రిసెప్టార్సా, ఆల్ఫాక్టరీ రిసెప్టార్సా, గస్టేటరీ రిసెప్టార్సా అని అడిగాడు. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మొట్టమొదట అసలు ఈ సెన్స్ ఆర్గాన్స్లో ఉన్నటువంటి మొట్టమొదటి సెన్స్ ఆర్గాన్ అనేటువంటి ఐ గురించి ఒకసారి చూద్దాం. ఐ సెన్స్ ఆర్గాన్స్లో మొట్టమొదటి ఐ అనేది లైట్ రిసెప్టార్స్ని మనం చూడగలుగుతూ ఉంటుందన్నమాట. లైట్ రిసెప్టార్స్ని కలిగి ఉంటుంది. ఈ లైట్ రిసెప్టార్స్ ద్వారా వచ్చినటువంటి లైట్ ద్వారా వచ్చినటువంటి భాగాల్ని ఐ అనేది గుర్తించగలుగుతూ ఉంటుందన్నమాట. అది లైట్ రిసెప్టార్స్. అలాగే నోస్ అంటే ముక్కు. ఈ ముక్కుకి ఏ విధంగా వస్తుంది? ముక్కు లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాల లోపల కరిగినటువంటి వాసన కలిగించేటటువంటి ఆ పదార్థాలు కలిసిన తర్వాత వాటితో మిక్స్ అయినటువంటి అంటే ఆ వాటర్తో మిక్స్ అయినటువంటి వాటిని మాత్రమే నోస్ గుర్తించగలుగుతూ ఉంటుంది అనమాట. అందులో అవేంటి అంటే అవి కెమికల్ రిసెప్టార్స్. నోస్ లోపల ఉన్నటువంటి రిసెప్టార్స్ ఏంటి అంటే కెమికల్ రిసెప్టార్స్. అలాగే ఇంకొకటి ఇయర్స్ అంటే చెవులు మరొక జ్ఞానేంద్రియం అంటే సెన్స్ ఆర్గాన్. ఈ చెవులు అనేవి ఎలా వింటాయి అని అంటే చెవులు ఏ విధంగా వింటాయి అన్నది ఒకసారి చూద్దాం. చెవులు ఏ విధంగా మనకి వింటాయి అని అంటే సౌండ్ వేవ్స్ అనేవి టింపానం దగ్గరికి వస్తాయి. సౌండ్ వేవ్ ఉంది కదండి, ఇలా చెవి ఇలా ఉంటుంది. ఈ చెవికి మధ్యలో ఉన్నటువంటి ఇలా ఒక పిన్నా ఉంటుంది. ఈ పిన్నా లోపలికి ఆడిటరీ కెనాల్ అనేది ఎలా ఉంటుంది. దీని లోపల ఒక టింపానం అనే ఒక పారు ఉంటుంది. ఈ టింపానం దగ్గరికి వచ్చినటువంటి వైబ్రేషన్స్ మాత్రమే అది గుర్తించగలుగుతూ ఉంటుంది అనమాట. అంటే అది సౌండ్ వేవ్స్ని మాత్రమే గుర్తించగలుగుతుంటుంది. అందులో వాటిని సౌండ్ రిసెప్టార్స్ అని పిలుస్తారు. సౌండ్ రిసెప్టార్స్ ఇయర్ ద్వారా వచ్చినవి సౌండ్ రిసెప్టార్స్. అలాగే స్కిన్ అంటే చర్మం, మరొక సెన్స్ ఆర్గాన్ చర్మం. ఈ చర్మానికి టచ్ రిసెప్టార్స్ ఉంటాయి. మనం టచ్ చేస్తే అది రిసెప్టార్ అంటే గుర్తించగలిగే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ టంగ్ అంటే నాలుక ఎలా ఉంటుంది అంటే నాలుక అనేది సాధారణంగా ఇలా ఉండి దీని పై భాగంలో రుచిగులికలు అనే భాగాలు ఉంటాయి. చిన్న రుచిగులికలు అనే భాగాలు ఉంటాయి. ఈ రుచిగులికలు ఎలా ఉంటాయంటే ఒక లోతట్టినటువంటి ఒక గొంతు ఉండి ఆ గొంతు లోపల ఈ రుచిగులికలు ఉంటాయి. అందువల్ల సెలైవా అంటే నాలుక ఇలా ఉంది అని అంటే నాలుక లోపలికి ఇలా గొంతులు ఉంటాయన్నమాట. సెలైవా వస్తుంది కదండి, ఈ సెలైవాతో ఆహారం మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి ఈ ఆహారం అనేది అంటే ఫుడ్ మెటీరియల్ అనేది మనం తిన్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఈ లాలాజలంలో కరిగి ఆ కరిగినటువంటి పదార్థం మాత్రమే ఈ గొంతులోకి వస్తుంది. ఆ గొంతులోకి వచ్చిన దాన్ని మాత్రమే ఈ రుచిగులిక అనేది గుర్తిస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల టంగ్ రిసెప్టార్ అనేది సాధారణంగా మామూలుగా టంగ్ నుంచి వచ్చినటువంటి రిసెప్టార్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే కెమికల్ రిసెప్టార్ అనమాట. అది కూడా ఒక కెమికల్ రిసెప్టార్గా ఉంటుంది.
ఈ కెమికల్ రిసెప్టార్స్ అన్నింటినీ కూడా ఏమని పిలుస్తారంటే, అంటే ఈ టంగ్లో ఉన్నటువంటి కెమికల్ రిసెప్టార్స్ ఏమని పిలుస్తారంటే గస్టేటరీ రిసెప్టార్ అని పిలుస్తారు. గస్టేటరీ రిసెప్టార్ అంటే టంగ్ నాలుగు పై భాగంలో ఉన్నటువంటి కెమికల్ రిసెప్టార్స్ అన్నింటినీ కూడా గస్టేటరీ రిసెప్టార్స్ అంటారు. అందులో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే గస్టేటరీ రిసెప్టార్స్ అన్నమాట. ఓకేనండి, ఇది ఈ విధంగా. అయితే ఇంకోటి విషయం చెప్తాను నేను. దీనికి ఈ విధంగా అయితే పేరుందో, అలాగే స్మెల్ అంటే మనం వాసన చూస్తాం కదండి, ఆ వాసన చూసేది నోస్, కెమికల్ రిసెప్టార్స్ ఆఫ్ నోస్. ఈ కెమికల్ రిసెప్టార్స్ ఆఫ్ నోస్ కూడా వేరే పేరు ఉంది. దాని పేరు ఏం పేరు అంటే ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్. ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటే నోస్లో ఉన్నటువంటి, అంటే ముక్కులో ఉన్నటువంటి రసాయన రిసెప్టార్స్, రసాయన గ్రాహకాలు అంటారు తెలుగులో. ముక్కులో ఉన్నటువంటి రసాయన గ్రాహకాలని ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు. నాలుగు పైభాగంలో ఉన్నటువంటి రసాయన గ్రాహకాలని గస్టేటరీ రిసెప్టార్స్ అంటారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్లు. ఇప్పుడు దీని మీద ఏ విధంగా 360 degrees యాంగిల్లో ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మనం చెప్పుకోగలం అనమాట. అంటే క్వశ్చన్ వచ్చినా సరే మనం ఆన్సర్ రాయగలం. ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. ఇది 2022 సెప్టెంబర్ 16న షిఫ్ట్ 2లో ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. త్రూ విచ్ ఆర్గాన్ ఈజ్ ఎయిర్ టేకెన్ ఇన్ టు ది బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగాడు. అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఏ ఆర్గాన్ ద్వారా గాలి లోపలికి పీల్చబడుతుంది అని అడిగాడు. అది ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే విండ్ పైపా, ఆల్వియోలయ, నాస్టిల్సా, బ్రాంకై అని అడిగాడు. దీని క్వశ్చన్ మనకి ఆన్సర్ మనం తెలుసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. ఇలా ఒక మనిషి, ఒక డఫ్రాగ్ని చూద్దాం. ఇలా ఒక మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఈ ముక్కు ఉంది కదండి, ఈ నోస్ భాగాల నుంచి, అంటే నోస్ అనేది మొట్టమొదట, ఇది నోస్కి ఉన్నటువంటి రంధ్రాలని నాస్ట్రిల్స్ అంటాం. ఈ నాస్ట్రిల్స్కి వెనకాతల భాగంలో ఇలా ఒక కుహరం ఉంటుంది, నాసికా కుహరము అని పిలుస్తారు. అంటే నేసల్ క్యావిటీ అంటారు, దీన్ని నేసల్ క్యావిటీ అంటారు. ఈ నేసల్ క్యావిటీ అనేది నోటిలో ఉన్నటువంటి, ఇది నోరు, ఈ నోటిలో ఉన్నటువంటి ఆస్యకుహరం అంటే బకల్ క్యావిటీ అంటారు దీన్ని. ఈ బకల్ క్యావిటీతో గొంతు భాగంలో కలుస్తుంది. ఇది గొంతు భాగం అన్నమాట. దీన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఫ్యారింగ్స్ ఈ ఫ్యారింగ్స్లో కలుస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటి బకల్ క్యావిటీ, మీకు చూడండి జీర్ణ వ్యవస్థ అనేది నోటితో ప్రారంభమవుతుంది. ఇది మౌత్ అనమాట. మౌత్ మీరు పూర్తి డయాగ్రామ్ వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది మౌత్. ఈ మౌత్ లోపల నుంచి నోట్లో ఉండే కుహరాన్నే బకల్ క్యావిటీ అంటారు. ఈ బకల్ క్యావిటీతో నోస్ ఉంది కదండి, నాస్ట్రిల్స్ ద్వారా నేసల్ క్యావిటీ ఉంటుంది. నేసల్ క్యావిటీ అండ్ బకల్ క్యావిటీ రెండూ కలుస్తుంది ఎక్కడ అంటే గొంతు భాగంలో కలుస్తుంది. ఈ గొంతు భాగాన్ని ఫ్యారింగ్స్ లేదా గ్రసని అంటారు. ఈ గ్రసని దగ్గర ప్రత్యేకంగా ఒక పైప్ ఉంటుందండి. ఇలా ఒక పైప్ ఉంటుంది, ఇలా ఒక పైప్ ఉంటుంది. ఈ పైప్ని, నిజానికి 2 పైపులు ఉంటాయి, ఇందులో ఒక పైప్ అనమాట. ఇలా ఓ పైప్ ఉంటుంది, ఇది పైప్. ఈ పైప్ని ఏమంటారంటే ట్రాకియా అని పిలుస్తారు. ట్రాకియా. ఈ ట్రాకియా అనేది గొంతు ద్వారా మన చెస్ట్ అంటే ఛాతీ భాగంలో దిగి ఇది 2 పైప్స్గా విడిపోతుంది. ఈ 2 పైప్స్ని ఏమంటారంటే బ్రాంకై అంటారు. ఇవి రెండింటిని ఏమంటారండి బ్రాంకై అంటారు. ఈ బ్రాంకైల్ 2 కూడా ఆ వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తుల లోపలికి, ఇదిలా ఊపిరితిత్తు అండి, ఆ వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తు లోపలికి ఈ విధంగా వెళ్తుందండి. ఇది ఒక ఊపిరితిత్తి లంగ్, ఇది మరొక లంగ్. ఓకే, ఇదో లంగ్. ఈ విధంగా 2 ఊపిరితిత్తుల లోపలికి ప్రయాణం చేస్తుంది. ఊపిరితిత్తులకు వెళ్ళిన తర్వాత ఈ బ్రాంకై మరిన్ని సన్నని నాళాల కింద విడిపోతుంది. ఇలా సన్నటి నాళాల కింద విడిపోతుంది, అనేకమైన నాళాల కింద విడిపోతుంది అనమాట. ఇలా సన్నగా ఉన్నటువంటి మరిన్ని నాళాల కింద విడిపోతుంది. ఈ నాళాలు మరింత సన్న నాళాలు అయిపోతాయి. ఈ సన్న నాళాలను ఏమని పిలుస్తారంటే బ్రాంకియోల్స్ అని పిలుస్తారు. బ్రాంకై అనేది బ్రాంకియోల్స్గా విడిపోతుంది. బ్రాంకియోల్స్. ఈ బ్రాంకియోల్స్ మరింత సన్న నాళాలకి విడిపోయి, అంటే మన తల వెంట్రుక ఉంటుంది కదండి, అంత పరిమాణంలో ఉన్నటువంటి సన్నని నాళాలకి విడిపోయి ఒక అంటే ఒక క్యావిటీ, అంటే ఒక
గదులు లాంటి భాగాల్లోకి తెరుచుకుంటాయి అన్నమాట. ఇలాగా ఒక్కొక్కటి ఒక గదులు లాంటి భాగాల్లో తెరుచుకుంటూ ఉంటాయి. ఈ గదుల్ని ఆల్వియోలై లేదా వాయుగోణులు అని పిలుస్తారు. ఆల్వియోలై లేదా వాయుగోణులు అంటారు. ఇప్పుడు ఎప్పుడైనా మనం గాలి పీల్చామంటే ఫస్ట్ నోస్ ద్వారా అంటే ముక్కు ద్వారా గాలి పీల్చుకొని నాస్ట్రిల్స్లోకి వెళ్ళి నాస్ట్రిల్స్ ద్వారా గొంతు అంటే ఫ్యారింగ్స్లోకి వచ్చి ఫ్యారింగ్స్లో ట్రాకియాలోకి వచ్చి ట్రాకియా ద్వారా బ్రాంకైలోకి వచ్చి బ్రాంకై నుంచి బ్రాంకియోల్స్లోకి వచ్చి బ్రాంకియోల్స్ నుంచి ఆల్వియాలలోకి వస్తుంది అనమాట. ఇది గాలి ప్రయాణించేటటువంటి మార్గం. ఓకేనండి. ఈ విధంగా గాలి అనేది ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. గాలి ప్రయాణం చేసేటటువంటి మార్గం అనమాట అది.